హాయ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆస్పిరెంట్స్. మనం గతంలో జరిగిన విషయాలని ఒక టైం చెప్పి ఆ టైంలో ఏమేమి ఎప్పుడెప్పుడు ఎలా ఎందుకు జరిగాయి అనే విషయాల్ని మనం ఎదుటివారికి చెప్తున్నప్పుడు ఎలా మాట్లాడాలి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. తెలుగు ఇంగ్లీష్ 2 వెర్షన్స్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఉదయం నేను 5 గంటలకు లేచాను అని చెప్పడానికి ఏమని చెప్పాలి? టుడే ఐ వోక్ అప్ ఎట్ 5 AM అని చెప్పాలి. లేచిన వెంటనే పళ్ళు తోముకున్నాను. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ వేకింగ్ అప్ ఐ బ్రష్డ్ మై టీత్. పళ్ళు తోమిన తర్వాత టీ పెట్టుకున్నాను. ఆఫ్టర్ బ్రషింగ్ మై టీత్ ఐ మేడ్ సమ్ టీ. టీ త్రాగి బోర్డు క్లీన్ చేసుకున్నాను. ఐ డ్రాంక్ టీ అండ్ క్లీన్డ్ క్లాస్ రూమ్ వైట్ బోర్డ్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ పై ఒక 11 వాక్యాలు బోర్డు మీద తెలుగులో మరియు ఇంగ్లీష్లో రాశాను. ఐ రోట్ 11 సెంటెన్సెస్ బోత్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఆ తర్వాత కొన్ని వాల్నట్లు, కొన్ని బాదం పప్పులు తిన్నాను. ఆఫ్టర్ దట్ ఐ ఏట్ సమ్ వాల్నట్స్ అండ్ ఆల్మండ్స్. ఆ తర్వాత స్నానం చేశాను. దెన్ ఐ టుక్ ఎ బాత్, లేదంటే దెన్ ఐ టుక్ ఎ షవర్. బట్టలు వేసుకున్నాను. ఐ పుట్ ఆన్ మై క్లోత్స్, లేదా ఐ గాట్ డ్రెస్డ్. తర్వాత మా ఇంటి మేడపైకి వచ్చాను. దెన్ ఐ కేమ్ అప్ టు మై హౌస్ టెర్రస్. ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ వీడియో చేస్తున్నాను. నౌ ఐ ఆమ్ మేకింగ్ ఆ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియో. దీని తర్వాత ఒక గ్లాస్ బీట్రూట్ రసం త్రాగుతాను. ఆఫ్టర్ దిస్ ఐ డ్రింక్ ఎ గ్లాస్ ఆఫ్ బీట్రూట్ జ్యూస్. 9 గంటలకు తయారై కాలేజీకి వెళ్తాను. ఐ విల్ గెట్ రెడీ at 9 o'clock and go to the college. ఈ వాక్యాలని మీరు మళ్ళీ వినండి, ప్రాక్టీస్ చేయండి. మళ్ళా సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ ఇలాంటి క్లాసు ఇలాంటి వీడియో ఒకటి తయారు చేస్తాను. మీరు ఎంజాయ్ చేయండి. మీకు ఇంగ్లీషు నేర్పించాలనేది నా యాంబిషన్. సో ఈ విధంగా ప్రతిరోజు మీరు కొన్ని వాక్యాలను ఇంగ్లీష్లో నేర్చుకుంటే ఇంగ్లీష్ త్వరగా వస్తుంది. మరి దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఇన్ దిస్ వే, ఇఫ్ యూ లెర్న్ సమ్ సెంటెన్సెస్ డైలీ, యూ విల్ స్పీక్ ఇంగ్లీష్ వెల్. చూడండి, మీకోసం నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా వీడియోలు చేస్తున్నాను. ఈ వాక్యాన్ని ఎలా చెప్పాలి? లుక్, ఫర్ యూ ఐఎమ్ వేకింగ్ అప్ at 5 o'clock and making this video. మరి మీరెందుకు ఇంట్రెస్ట్ చూపించరు? వై డోంట్ యూ షో ఇంట్రెస్ట్? మీరు జీవితంలో అభివృద్ధి చెందాలని అనుకోవట్లేదా? దీనికి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? డోంట్ యూ థింక్ యూ వాంట్ టు డెవలప్ ఇన్ యువర్ లైఫ్? సరే, ఏది ఏమైనా ప్రతిరోజు ఈ వీడియోలు చూస్తూ ఉండండి. ఇలా చెప్పాలి. ఎనీవే అంటే బై ద వే. ఎనీవే, ఎవ్రీ డే యు వాచ్ దీస్ వీడియోస్. అలా చేస్తే మీకు చాలా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీనికి ఎలా చెప్పాలి? ఇఫ్ యూ డూ లైక్ దాట్, యూ విల్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బై ద వే, ఐ థింక్ యూ లైక్ దిస్ వీడియో. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి దీన్ని ఎలా చెప్పాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఇట్. ఈ విధంగా ప్రతిరోజు కొన్ని విషయాలను మీరు ఇంగ్లీష్లో నేర్చుకుంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు అనుకున్న టార్గెట్ ప్రకారంగా ఇంగ్లీష్ నేర్చుకుంటారు.